చాలామంది నన్ను అడుగుతారు, సింధు నువ్వు ఎందుకు అలిసిపోవని. నేను చెప్పే సమాధానం ఒకటే, పౌష్టికమైన ఆహారం తీసుకోండి, మీరు కూడా నాలాగే శక్తివంతమైన అనుభూతి చెందుతారు. ఇప్పుడు ఇది మరింత సులభం. +F లోగోతో పోషక బియ్యం రేషన్ షాపుల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో, మధ్యాహ్న భోజన కేంద్రాల్లో పంపిణీ చేయబడుతుంది. ఇది మామూలు అన్నంలానే వండటమే కాకుండా రుచికరంగా కూడా ఉంటుంది. ఇందులో ఐరన్, విటమిన్ B12 మరియు ఫోలిక్ యాసిడ్ లాంటి అనేక ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు ఉంటాయి. తద్వారా మీరు రక్తహీనత మరియు ఇతర పోషక లోపాల నుండి సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉండండి. మీరు బాగా తింటేనే మీ కలలను నెరవేర్చుకోగలుగుతారు. +F బియ్యం స్వీకరించండి, మీ జీవితాన్ని ఆరోగ్యవంతంగా మార్చుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి నమస్కారాలు. నేను ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ను విజయప్రతాప్ రెడ్డిని మాట్లాడుతున్నాను. మీకు అందరికీ ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే, ఇప్పుడు మనము రేషన్ షాపులలో 2 టైప్స్ ఆఫ్ రైస్ ఇస్తారండి. ముఖ్యంగా దాంట్లో ఒక టైప్ రైస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పబ్లిక్ అందరికి ఇస్తారు. అవి మామూలుగా కొంచెం మీడియంగా రైస్ ఉంటాయి, చాలా బాగున్నాయి, అందరూ తింటూ ఉన్నారు, మొత్తం రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా వినియోగిస్తూ ఉన్నారు. ఇక రెండో టైప్ ఏంటంటే, అంగన్వాడీ స్కూల్స్కు, మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజనంకు, ఇట్లా ప్రభుత్వం చిన్నపిల్లలకు ఇచ్చే ఆహారాన్ని ఒక పోర్టిఫైడ్ రైస్ అంటారు. అవి సపరేట్గా వస్తాయి బ్యాగ్స్. ఆ పోర్టిఫైడ్ రైస్లో ఒక్కొక్క బ్యాగ్లో ఒక 500 గ్రామ్స్, 50 కేజీల బ్యాగ్లో ఒక 500 గ్రాములు ఒక పోర్టిఫైడ్ రైస్ మిక్స్ చేస్తారండి. వాటిలో 500 గ్రాములు అంటే 1 కిలోకు 10 గ్రాములు అప్రాక్సిమేట్లీ కలుస్తాయి. వాటిలో ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ అండ్ ఐరన్, విటమిన్ B12 ఇలాంటి విటమిన్స్తో మిక్స్ చేస్తారు ఆ రైస్ను. అవి కొంచెం దొడ్డుగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. మీరు మామూలుగా ఎక్కడైనా తీసి చూస్తే కనపడతాయి నీట్గా. అవి కొంచెము తేలికపాటిగా ఉంటాయి కాబట్టి మనం కడిగేటప్పుడు కొంచెం తేలినట్టు కనిపిస్తాయి. అవి ఎక్కడ కూడా అది ఒక ప్లాస్టిక్ రైస్ అనే ఒక అపోహలో ఉన్నారంతా. కాదండి, అవి ప్లాస్టిక్ రైస్ కాదు. పిల్లలకు చాలా నాణ్యతతో మనకు పట్టాభి ఆగ్రో ఫుడ్స్ లిమిటెడ్, ప్రైవేట్ లిమిటెడ్ నుంచి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి అవి వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క మన MLS పాయింట్స్కి వస్తాయి. అక్కడ వాళ్ళు మిక్స్ చేసి సపరేట్ బ్యాగ్స్ ప్రిపేర్ చేసి అవి ఇటువంటి మన స్కూల్స్కు వాటన్నిటికి పంపిస్తారు. అది ఎక్కడన్నా మరి మిస్గైడ్ అయ్యి బయటకు వస్తే అవి వాటిల్లో ప్లాస్టిక్ రైస్ ఉన్నాయని చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్లాస్టిక్ రైస్ అనేటివి లేవు ఏపీలో. ఎవరు కూడా ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి.